తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి. ఇప్పుడు ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వాన ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే రేవంత్ రెడ్డి మొదటి నెలలో తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణ నాకు అప్పుల పాలు చేసి పెట్టిండు, లంక బిద్దలు నేను అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత వనరులు ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తుందని చెప్పక తప్పడం లేదు రేవంత్ రెడ్డికి. నిన్నగాక మొన్న తెలంగాణ ఆదాయం పెరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు వేసినటువంటి పునాది రాళ్ళు ఆ విధంగా వేసాడు. ఈరోజు క్లుప్తంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నది, ఈ మీటింగ్ పెట్టింది మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియాలనుకున్నది ఏంటంటే, ఇది నిరసన కాదు, ఇది మేము మా కళాతోరణాన్ని ఇలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం. ఇది మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం, చిన్న పంచలు చూసుకుంటున్నాం. దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల. నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది, దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న. ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. ఇవాళ మన దేశం ఒక ఎంబలం, అది 4 సింహాలు 3 సింహాలు మనకు అవుపడతాయి. అది సార్నాథ్, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర, అది అశోక చక్రుడి చరిత్ర. అది మరి దాన్ని తీసేస్తావా? సోనియా గాంధీ గారిని నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని, అమ్మా నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు, ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు. మీరొచ్చి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు, మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేటువంటి శక్తులకు బలోపేతమవుతాయి. మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను, స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోనియా గాంధీ గారికి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటల్లోంచి కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చొచ్చు, లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చొచ్చు, లేదా మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన 4 సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్ట శక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు. అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి. సోనియా గాంధీ గారు మీరు తిరస్కరించాలి. ఎందుకంటే మీ కుటుంబ పెద్ద, మీ భర్త రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వంగానే మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. మీరు మరి వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్టే కదా. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంటే రేపు భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని, లేకపోతే మరి మన 3 సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటుంది, 4 సింహాలను కూడా నేను మార్చుతానని దుష్ట శక్తులు రావచ్చు ఈ దేశంలో. చట్ట వ్యతిరేకం అది. మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలో అవుపడొద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లోపట ఈ రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏం చెప్తాడు, నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎంఎల్ఎంని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు,
తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేది అంటే చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు? మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో 2000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదేవిధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతోనే నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండ్ ఇట్. నీకు వచ్చినటువంటి మెజారిటీ ఓన్లీ 1.8%. 100కి 1 ఓటేస్తే నీకు మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ చరిత్ర గురించి ఒకటే నిమిషం చెప్తా. కాకతీయులు దాదాపు 800 సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. యావత్తు తెలుగు ప్రజలే కాదు, దక్షిణ భారతదేశం దాకా కాకతీయులు పరిపాలించారు. కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు, అగ్రవర్ణాలు కాదు, రెడ్లు కాదు, వెలుమలు కాదు, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు. వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాంచెలి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు. అందుకోసమే దాదాపు 44,000 చెరువులు కుంటలు నిర్మించారు కాకతీయులు. ఈ చిహ్నం దేనికి గుర్తుంటే ప్రాస్పెరిటీకి. అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా, మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కటి అవపడుతుంది. అంటే ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది. పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. వాళ్ళ రాజరికం అంటే ఏదో ఒక దోపిడి వర్గాలు కాదు. ఆ రోజు వాళ్ళు సామాన్యుల నుంచి వెళ్ళి మరి వ్యవసాయ పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నామంటే కాకతీయ మహారాజులు కట్టించేట చెరువులు కుంటల వల్ల. అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలామందితో చర్చించి ఈ కళాతోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది. దీనికి తోడు చార్మినార్ 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు అది వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం. అందుకోసమే మరి లక్ష్మణ్ నీలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించారో వారి మాటలో చెప్పాలంటే ఈ కళాతోరణము వ్యవసాయానికి చిహ్నము, ఇరిగేషన్కు చిహ్నము. ఆ చార్మినారు మరి వైద్యం, ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎంబ్లంలో ఇది పెట్టడం జరిగింది. వ్యవసాయం, ఇరిగేషన్ అండ్ హెల్త్, ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే మరి నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మార్చలేడు. అసహజంగా చెప్తాను. ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గెజిట్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు సక్కగా ఏం తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది. దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు వేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మై సెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా
నాకున్నటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తా. జై తెలంగాణ. ఇప్పుడు ఈ న్యాయస్థానం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ ఎలా ఉండదు? రెండవది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, వేరే పౌర సంఘాలు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, కవులు కళాకారుల స్పందన ఎందుకు లేదు? వాటిని మీరు సమీకరించలేకపోయారా? డెఫినెట్గా అండి. మీరు మిత్రమా మంచి ప్రశ్న అడిగారు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు, 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించే కంటే ముందు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు లాంటి మహనీయులు, చాలామంది విద్యావేత్తలు, మేధావులు అందరూ కూర్చొని చర్చించి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం కారణమేంది, దానికి ఏ విధంగా పరిష్కారం అని ఆలోచించినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే అనేటువంటి ఆలోచన వచ్చి చాలామందితో చర్చించి ఆలోచించి మీటింగ్స్ పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా. పిడికడ మందితో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, కుర్రూరుతోంది తెలంగాణ మొత్తం. నేను అందుకోసమే పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, నో కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు చెప్పిన, నేను ద ఎపీ సెంటర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఈజ్ వరంగల్ అని చెప్పిన. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 నెలల క్రితం కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు. ఏం నిర్ణయం చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర